Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. పార్క్ బాగానే ఉంది. పార్క్ స్విమ్మింగ్ పూల్ పోయినారంటే ఎవరు చెప్పరే? ఇంతమంది ఫోన్ చేస్తాను వస్తాను స్విమ్మింగ్ పూల్ నుంచి అంటే చెప్పేసినారు అప్పుడే. ఈదినావా అంటే కొంచెమే, ఏమి అంటే కొద్ది భయం అయిపోయినా. భయం ఏంటుంది? ఆ భయానికి కొంత కూల్ అవ్వడానికి బయట ఎవరైనా అమ్మాయిలు చూసుకుంటా వాళ్ళని చూసుకుంటూ నింటావు. అదే కదా నేను చేసేది. ఇంకా ఇప్పుడు కనిపెడతా. నీ లైఫ్లో నీకున్న టార్గెట్ ఏమన్నా ఉందంటే అమ్మాయిలే, వేరే గోల్ కానీ వేరే పని కానీ ఏం లేదు. నీ అట్లా గోల్ లేని దానికి కూడా నేను నీ పేరు ప్రపంచం తెలియాలని నేను కష్టపడతాను, చూసినావా? నా చెప్తే నేను కొట్టుకోవాలా? నేనా అంత మాట వద్దు. మళ్ళా ఏం చేసినావు పేరు? B64. ఏంది ఉత్త పేపర్ ఇచ్చి B64 అనుకుంటా. B64 శాటిలైట్ అంటే తెలుసు కదా నీకు? ఇదేరే గొడవలు పడతారు కానీ అది సెటిల్మెంట్. అది సెటిల్మెంట్. మళ్ళా శాటిలైట్ అంటే అంతరిక్షంలో పైన తిరుగుతుంటది, మన వాతావరణాలు తెలియజేస్తుంటది, మొత్తం ఏమేమి అనేది భూమికి ఉపయోగపడేది. అది నీ పేరు మీద శాటిలైట్ B64 శాటిలైట్ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినాను. మళ్ళా నువ్వు బతుకున్నా సచ్చినా పలానోడు శాటిలైట్కి అంతం లేదు. 500 ఏళ్ళు 1000 ఏళ్ళైనా పైన తిరుగుతుంటది. నీ పేరు ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోతుంది. రేపొద్దున్నే నీ నెక్స్ట్ జనరేషన్ కూడా మా తాత నక్షత్రం చూసేది కాదు, శాటిలైట్ని చూపిస్తారు. మా తాతదే శాటిలైట్, అది మా తాత పేరే పెట్టిండేదని నీకు గర్వంగా ఉంటుంది. మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా నీకు మద్దతు ఇస్తుంది, పొగుడుతాయి. ఏదైనా నువ్వు ఒక భూమికి ఏ ఆపద రాకోకుండా అడ్డు నిలబడి దొమ్మలు జాపి నిలబడేది శాటిలైట్. అట్లాంటిది నిన్ను పెడతాను నా పొజిషన్లో. నువ్వు ఒక సూపర్ హీరో ఇప్పుడు దేశానికి. నువ్వేం మంచి ఐడియాలు బలు వస్తాను. నాకు ఐడియాలు నిన్ను చూస్తూనే వస్తాయి. అసలు నిన్ను ఎట్ట తిరిగి నేను ఏదైనా బుక్ చేయాలనో, సారీ బుక్ చేయాలి కదా, నిన్ను ఏదైనా సరే మంచి మార్గంలో పెట్టాలనో, నీ మీద ఒక కన్నేయాలనో ఎప్పటి నుంచో ఉంది నాకు. ఇప్పుడు B16 శాటిలైట్ అమ్మకానికి పెట్టినారు, లాటరీ తీసినారు. ఆ లాటరీలో నాకు వచ్చింది, కానీ నా పేరు పెట్టుకోకుండా నీ పేరు పెట్టినాను. నీ ఆధార్ కార్డు పంపించినాను, అన్నీ పంపించినాను. ఇప్పుడు శాటిలైట్ చేసే పని ఏంటంటే థింకింగ్ చేస్తాను నువ్వు. నేను థింకింగ్ కాదు, శాటిలైట్ థింకింగ్. అది ఇంకా గొప్పది. ఆ థింకింగ్, శాటిలైట్ థింకింగ్ తెలిసిందంటే నీ థింకింగ్ ఉండదు ఇంకా జీవితంలో. చూడు చెప్తా, శాటిలైట్ 24/7 అంటే నీకు ఐడియా ఉంది కదా? అదే 24/7 అంటే మొత్తం అంతా ఏం చేస్తున్నావు అని 24 గంటలు అంటే ఏం చేస్తున్నావు అంటే తింటున్నావా పనుకుంటున్నావా అని. ఈ శాటిలైట్ B64 అట్లాంటిది కాదు. నువ్వు అసలు నువ్వు చచ్చేంత వరకు నీ మీద నిఘా చేసుకుని పైన శాటిలైట్ తిరుగుతూనే ఉంటుంది. నీకు కనపడదు, దానికి నువ్వు కనపడుతూ ఉంటావు. జూమింగ్ లెన్స్ అల్ట్రా 484K HDది పెట్టింటుంది. జూమ్ చేసి నేను గమనిస్తూ ఉంటుంది. నువ్వు ఏం సెల్ వాడుతున్నావు, సెల్లో ఏం చూస్తున్నావు, నువ్వు ఎవరి దిక్కు చూస్తున్నావు, నువ్వు ఏం స్నానం చేస్తున్నావు, బాత్రూమ్ పోయి ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరి దిక్కు చూస్తున్నావు, నువ్వు ఏం స్నానం చేస్తున్నావు, బాత్రూమ్ పోయి ఏం చేస్తున్నావు, నువ్వు డబ్బులు ఏం చేస్తున్నావు, ఏమేం పనులు చేస్తున్నావు, ఎవరి దిక్కు చూస్తున్నావు, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు, ఎవరి గురించి చెడ్డగా అనుకుంటున్నావు, ఎవరి గురించి మంచిగా అనుకుంటావు, ప్రతి ఒక్కటి డేటా నీ బ్రెయిన్ నుంచి తీసుకొని మొత్తం
మొత్తం దేశం మీద అంటున్నావు మళ్ళీ నా మీదే ఉంది అది దానికి ఎంత అది నీ పేరు మీద పెట్టిన శాటిలైట్ మాది అదే కదా, ప్రత్యేకమైన శాటిలైట్ B64 నీ పేరు ఎందుకు పెట్టిన అంటే నీ కోసమే పెట్టింది. ఏ సైతాన్ మమ్మోడో నేను ఏం చూస్తాను మొత్తం అంతా చూస్తుందా, మమ్మోడో నేను ఏం చూస్తాను మొత్తం అంతా చూస్తుందా. అది అందరు అది చూసేదే కాదు, అది మొత్తం అన్ని దేశాల ఆర్మీకి నేవీకి మొత్తం రిపోర్ట్ 24/7 చూపిస్తుంది. ఏ కొట్లమోడా నేను ఎన్ని చూస్తా అంటాను, ఆదర్శంగా ఉంటాను అందరికి, అంత ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగానే నా బొంగులు ఆదర్శంగానే నా బొంగులు రాజన్న మొత్తం అంతా తెలిసిపోతా నేను చేసేట లక్కూరు పని కానీ లక్కూరు పనులు నువ్వేం చేస్తావో తెలిసి అంటే నువ్వు మరి ఏమేలా అన్నీలే జనాలు తెలుసుకుంటారు. నేవీ ఆర్మీ వాళ్ళు మొత్తం అంతా టెలికాస్ట్ అవుతా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు చూస్తా అంటారు. ప్రపంచంలో ఏకైక మొట్టమొదటి శాటిలైట్ మనిషికి పెట్టిండేది నీకోసమే. నువ్వు నా పేరేంటి పెట్టినావు గుట్లమ్మడా నువ్వు నగలేమని నీకేమన్నా ఎవడో పెట్టమంటే నీకే అసలు నా పర్మిషన్ లేకుండా ఎట్లా పెట్టాడు అసలు నువ్వు మొత్తం దేశాన్ని మంచి పర్వం ఏమైనా ఉందా నా గురించి అని పెట్టినావు నువ్వు మంచిగా ఆలోచించి మంచిగా ఆలోచించి పెడతాను ఏమన్నా. ఇప్పుడు నా కోసం శాటిలైట్ పెట్టి ఏముంది దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నువ్వు ఇంకోటి స్విమ్మింగ్ పూల్ కాడికి పోయినావు, నీకు బయటకి ఎందుకు వచ్చి నిలబడినావు, మనసులో ఏమైనా చెడ్డ ఆలోచనలు వచ్చిందా, అది ఉన్న చూసుకుంటూ కూర్చున్నావు అనే శాటిలైట్ లో వచ్చింటుంది. ఆ మొత్తం చూసింటారు నువ్వు ఏం పని చేసినా ఏమైంది ఇప్పుడు దానికోసం ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఆ శాటిలైట్ పేరు పెట్టుకోవాలి, నీకు దక్కింది. బాత్రూమ్ నీకు దక్కింది శాటిలైట్ కి. నీ బాత్రూమ్ లో ఉంటే అది స్కాన్ చేస్తుంది, మొత్తం స్కాన్ చేస్తుంది, రిపోర్ట్ పిన్ టు పిన్ లైవ్ వాళ్ళకి మొత్తం అంతా టెలికాస్ట్ అవుతుంటది. దాంట్లో మళ్ళా నువ్వు ఎవరితో మాట్లాడినా కూడా నువ్వు ఎవరితో మాట్లాడినా నువ్వు ఎవరి గురించి అన్నా మెదడులో ఆలోచించినా మొత్తం అంతా చూస్తుంది. ఎప్పుడైతే శృతి మించిపోయినాడు అన్నప్పుడు నీ మిజైల్కి మిజైల్ కంట నీ శాటిలైట్కి ఒక మిజైల్ పెట్టినారు, అర్థమైందా? రాకెట్ లాంచర్ మిజైల్ పెట్టినారు. అది ఇంకా శృతి మించిపోయింది. నీ శాటిలైటే సిగ్గుపడి నీ శాటిలైట్ చచ్చిపోయి కింద పడిపోతాను డిసైడ్ అయినప్పుడు అది ఇంకా అదంతా అది చచ్చిపోవాలని డిసైడ్ అయినప్పుడు సూసైడ్ చేసుకోవాలన్నాడు. మిజైల్ విడిచిపెట్టేసి అది కిందకు వచ్చి భూమి మీద తెలిసిపోతుంది. ఆ మిజైల్ అనేమ్మ జుమ్ము 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 అని వచ్చి నువ్వు ఏడున్నావని చూసి నీ మిజైల్ నిన్ను తగులుతుంది, పేలిపోతుంది, నువ్వు సస్తావు, శాటిలైట్ కూడా చచ్చిపోతుంది. ఇప్పుడు శాటిలైట్ బతకాలన్నా నువ్వు మంచిగా ఉండాల, లేదు నువ్వు బతకాలన్నా మంచిగా ఉండాల. ఇప్పుడు నీకు శాటిలైట్కి మీ ఇద్దరికి దూరం నుంచి ఒక కనెక్షన్ ఉంది, బాండింగ్. ఏంటి కనెక్షన్ పెట్టినావు నువ్వు తీసేదాన్ని గొట్లమ్మడా తీసేదాన్ని, ఏంటి కనెక్షన్ పెట్టినావు నువ్వు తీసేదాన్ని గొట్లమ్మడా తీసేదాన్ని. మీరు అర్జెంట్ గా ఎవడు పెట్టమన్నా చెప్పారు తీసేసేకి తయారు చేసినాడు చచ్చినాడు. ఐడియా లేదు, శాటిలైట్ ఏం చేయలేము మనం. ఒకటి మొత్తం వాడు చచ్చగా నువ్వు చచ్చిపోయాడు నాకెందుకు, నాకు అవసరం లేదు. ఇంట్రెస్టింగ్ ఏముంటది నా లైఫ్ లో, ఏదో గేమ్స్ ఆడుకోవడమో ఏదో ఏదో అట్లుంటది. నీ ఇంట్రెస్టింగ్ ఉంటాయనే కదా నేను జనాలు కూడా చూడండి అని పెట్టాను. ఏ మామూలు మనుషులు చేసేటివే కదా నువ్వు చేసే, కొత్తగా ఏంది ఉంటాయి చూసే? షాక్ ఏముంటాయి? షాక్ అంత ఏముంటది అప్ప, ఎన్నో ఉంటాయి విరుద్ధ చెప్పాలా? కోట్ల మూడ ఏదైనా అడిగి నలుగురినే నలుగురిని అడిగేకేముంది? పెళ్లి సంబంధం ఇదే నలుగురిని అడిగే. శాటిలైట్ పెట్టేకేముంది? నీ నెక్స్ట్ తరాలు అనుకోరా, మా తాత చూసారు మా తాత ఎట్లా బతికినాడో, మా తాత ఏమేం పనులు చేసినాడని మనవాళ్ళకి మనవరాలకి నెక్స్ట్ 4-10 జనరేషన్లకి శాటిలైట్ చూపిస్తుంది. వాళ్ళు చూసి మళ్ళీ అన్ని నేర్చుకుంటారు. ఏంటుంది నేర్చుకునే దాంట్లో? మంచిగా నేర్చుకోలే, మంచిదే కదా నేర్చుకుంటే. చేసేటివన్నీ మళ్ళీ అంటే అవి ఎవరు చేయకూడదు, చెప్పుతారు కొడతారు. ఏంటి బతికినాడు ఇంకా సాగకుండా కొడతారు, ఏంటి బతికినాడు ఇంకా సాగకుండా అని. నేను అదే మెసేజ్ పెట్టాలనుకుంటాను, ఈ రోజు రిపోర్ట్ ఒకసారి పంపించండి అని. ఆ శాటిలైట్ ఏమో స్లో అయిందంట, వారానికి ఒకసారి నెలకోసారి రిపోర్ట్ పంపిస్తుందంట. లేదు డైలీ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ పోయిండేది ఇవన్నీ కూడా రిపోర్ట్ అడగల. ఏడు కడుతారు ఏది చూడొద్దా? శాటిలైట్కి ఎందుకు పెట్టినది? వాళ్ళని తిడతానని నేను.
మాకి నువ్వు శాటిలైట్ 24 గంటలు టెలికాస్ట్ చేస్తా అంటున్నారు, మళ్ళీ ఎందుకు టెలికాస్ట్ చేయడం లేదు సరిగ్గానే? ఏ ఊరికేనా పెట్టినది నీ పేరు? మళ్ళీ మొత్తం అన్ని గొబ్బులు వేసి పెట్టి పెట్టలాడుతాను, మళ్ళీ మొత్తం అన్ని గొబ్బులు వేసి పెట్టి పెట్టలాడుతాను నువ్వు అసలుకే నా మీద పెడతాను. సర్లే మీ దాన్ని శాటిలైట్ ఆపిచ్చేద్దామా? ఆపిచ్చేసి ఆపిస్తే మిజైల్ ఇడిచి పెడుతుంది, అది మిజలు వేసి పెడితే అది వినిపోతా. మళ్ళీ ఎట్లా చేసేకుంది వేరే ఆప్షన్? P64 అని చెప్పు, నీ పేరు ఎవరైనా అడిగితే ఇప్పుడు నుంచి P64. P అంటే పొట్టి 64. ఏ సైతాన్ మమ్మడా నువ్వు మళ్ళీ ఏదనగానో కొద్దిగా ఆలోచన చెయ్యి. నన్నే సంపాదన చేసి చూస్తానో ఏ బతికిచ్చావు ఏదైనా కొన్ని 4 మార్గాలు చెప్పాకేమే. 4 మార్గాలు కాదు, 4 లోకాలు నీ గురించి ఆలోచించే విధంగా శాటిలైట్ పెట్టిన P64. అర్థమైందా? ఏం అర్థమవుతుందో ఏమో కానీ నువ్వు పెట్టేదానికేమో టార్చర్ మాట్లాడు సార్. శాటిలైట్ ఇన్న ఇంటది, నువ్వు చెప్పేదేమని చెప్పు, అవి ఇవి పంపిద్దు అని ఏమని చెప్పుకుంటూ చెప్పుకో. అవును చెప్పు, నువ్వు మామూలు మాట్లాడినా కూడా శాటిలైట్ వినపడుతుంటది. నేను చెప్పేటివన్నీ చూసి చేసినవన్నీ పెట్టద్దు, నేను చెప్పేటివన్నీ చూసి చేసినవన్నీ పెట్టద్దు. శాటిలైట్ నువ్వు బాగుండు, నేను అన్నం టయానికి నీళ్ళు తాగు, నేను చేసేది చెప్పద్దు. అర్థమైందా? నేను ఎన్నో చేస్తాంట, ఆ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంటాను, ఇంకా బాత్రూమ్ అవన్నీ చెప్పకూడదు. ఇంకన్నీ అవన్నీ పర్సనల్ అవన్నీ దాచుకో, చూపిద్దు, మంచి మంచి మాత్రమే చూపి. ఎందుకంటే రేపు పొద్దున జనరేషన్లు బాగుపడాలా, బాగుండాలా, తాత పేరు చిల్లర కాకుండా నువ్వు వేసుకోవాలా, నువ్వు వేసుకోవాలా, చెప్పు తాత పేరు మంచిగా ఉండాలా, అవన్నీ ఉండాలని కాబట్టి నువ్వు చూసుకో. నువ్వన్నీ తరతరాలుగా చెప్పుకోవాలి మంచిగా. అంటే మంచి ఉందే ఏమన్నా చూపించేకి? ఒకవేళ శాటిలైట్ కన్ఫ్యూజ్ అవుతుంది కదా, చెప్పు మంచి ఏది చూపిలా, చెడు ఏది చూపిద్దు అని చెప్పు. ఎప్పుడెప్పుడు నువ్వు మంచి చేయొచ్చు, ఒకవేళ వారానికి మంచి చేస్తావా, నెలకు మంచి, సంవత్సరానికి నువ్వు మంచి చేస్తావా చెప్పు. కన్ఫ్యూజ్ కాకూడదని చెప్తాను. చెడు ఎన్ని చేస్తావు, మంచి ఎన్ని చేస్తావు క్లారిటీ ఇచ్చేయి. మంచి 10 చేస్తాను. ఎప్పుడు ఎన్ని రోజులకి, సంవత్సరానికే లేకపోతే ఎట్లా? ముందు చెప్పు, క్లారిటీ ఓపెన్ ఉండు. మళ్ళీ శాటిలైట్ దగ్గర నాటకాలు ఆడద్దు నువ్వు. మంచి అప్పుడప్పుడు చేస్తాంట. అప్పుడప్పుడు అంటే ఎన్ని లెక్క ఒకసారి అది కూడా చెప్పు. మళ్ళా దాన్ని నువ్వు చెప్పలేదని చెప్పి ఏదైనా మంచి పని ఎగ్జాంపుల్ చెప్పు, నువ్వు చేసే మంచి పని 6 నెలలకు ఒకసారి చెప్పు, దానికి అర్థమవుతుంది కదా చెప్పు. ఏం చెప్పాలప్పా? లేవు మళ్ళీ 6 ఏళ్ళకి ఒకసారి అని చెప్పి, ఎందుకని సేఫ్ సైడ్ 6 ఏళ్ళకి ఒకసారి చేస్తాను. చెడ్డ పనులు ఏవో నువ్వు 4 చెప్పు. చెడ్డ పనులు ఇంకేముంది, మాట్లాడేది అంతే. అంతే, మిగతా వేసుకోవచ్చు. ఏంది 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 టెలికాస్ట్ లకి వేసుకోవచ్చా? నువ్వు బూతులన్నీ చెప్పు, నీవి తెలుస్తుందిలే చెప్పు. ఫాస్ట్ సీరియస్ చెప్పు. దానికి సీరియస్ గానే చెడ్డ పనులు అంటే 6 చెప్తాను. నారాయణుడి ఎన్నో చెప్పు. అమ్మాయిలతో మాట్లాడము గట్టిగా చెప్పు. ఏ నాకు తెలియదేముంది నీ పంచాయతీలు, గట్టిగా చెప్పు. అమ్మాయిలతో మాట్లాడము, పెళ్లి గురించి మాట్లాడము, అమ్మాయిలతో మాట్లాడము, పెళ్లి గురించి మాట్లాడము, అంతే. ఇంకవన్నీ ఇంకా మిగతా ఏం లేవు. ఉండవు ఇంకా. మళ్ళీ చెప్పు, మెయిన్ చెప్పు. అదంటే ఇంకా అంతే, ఇంకా లేవు. వేరేడు ఏమన్నా వేసుకోవచ్చు టెలికాస్ట్ లేకి. అంటే బాత్రూమ్ కూడా ఇంకా ఏమైనా ఉంటే ఓపెన్ అయిపో. ఎవరైనా బయటికి పోయినప్పుడు, స్విమ్మింగ్ పూల్ పోయినప్పుడు, అట్లా ఎవరైనా చూసినప్పుడు ఇవన్నీ చెప్పేసి. స్విమ్మింగ్ పూల్ పోయినప్పుడు, పార్కులు పోయినప్పుడు, బయటికి పోయినప్పుడు, మాల్లో పోయినప్పుడు, ఇదేమంటారు ఎవరైనా చూసినప్పుడు, సెల్ ఫోన్ లో ఏమైనా చూసినప్పుడు, సెల్ ఫోన్ లో ఏమైనా చూసినప్పుడు చెప్పు. నువ్వు సాటర్డే లేదు లేచినాలు పండుకునే వరకు అని చెప్పు. లేచిన 12 వరకు అంతా షెడ్డే చూపిద్దు. నువ్వు చూస్తే చూసుకొని చెప్పి ఓపెన్ చెప్పే టెలికాస్ట్ అవుతుంది నీకు. నువ్వు చూసుకుంటే చూసుకో, బయట చూపిద్దు. అది చూసి మళ్ళీ నువ్వు ఆత్మహత్యలు ఆత్మహత్యలు చేసుకోకు నాయన, ఉర్రు కూడా వేసుకోకు. మళ్ళీ మిజైలు వదిలేవు, మిజైలు వదిలేవు. మళ్ళీ నా ప్రాణం మీద పోయాను. ఈ గొడ్డమోడు బాగా ఇరికి సస్తున్నాడు. మళ్ళీ నా లెక్క తయారు కాదు నువ్వు, నా లెక్క తయారు కాదు నువ్వు. మళ్ళా బెదిరి నా దగ్గర చూసినావు అనుకో, నా దగ్గర చూసి మళ్ళీ అట్లా నేర్చుకున్నావు అనుకో. కాదు, నా దగ్గర జనాలు చూపించి నా లెక్క తయారైనారంటే నువ్వే దానికి బాధ్యులు అవుతావు అని బెదిరి. నా మాదిరి చూపించి నా మాదిరి వాళ్ళు చేసినావు అనుకో, నువ్వే బాధ్యుడు అవుతావు. మళ్ళా ఏడాడుగు నీకు ఉండి మళ్ళా ఇరిగిపోతాయి నీకు, మళ్ళా గానాలు చేస్తాయి. అర్థమైందా? ఓసారి మైండ్లో పెట్టుకో. ఏమనుకుంటున్నావా నా గురించి? 12 అయిందా? 12 అయిందా? ఏమే 12 అయిందా? 12 అయిందా? ఎన్ని రాడుతాను? 12 అయింటుందా? 12 అయింది. 12 గంటలకు మిజైల్ వదులుతానండి.
ఏమండి ఏ బయటికి పో నువ్వు, మిజైల్ వస్తుంది ఇంట్లోకి వస్తుంది, బయటికి పో. చచ్చిపో నువ్వు కూడా రాతో పాటు. మా జీవితం చచ్చిపో నువ్వు కూడా. వచ్చినా కానీ ఇప్పుడు రాదు. నువ్వు చేసే కార్యక్రమాలు బట్టి వస్తుంది. నేను ఇంకోటి నువ్వు చేసేటివన్నీ తీసుకొని ఓ సీడీలో డివిడీలు చేసి అమ్ముదామని నేను అదొక ప్లాన్ వేసిన. ఏమి మళ్ళా ఇంట్రెస్టింగ్ చూడరా? ఇంట్రెస్టింగ్ ఏం చూస్తారా? బాత్రూమ్ పోయేదంతా మాట్లాడేది అన్నీ వచ్చి మళ్ళీ కబ్బోడా ఇప్పుడు ఉండాలి ఏదైనా హద్దు అనేది. అంతంత డేటా వేస్ట్ అవుతుంది కదా శాటిలైట్ దగ్గర, ఊరికి ఎవరికి ఉపయోగపది? సరేలే మన దేశాలకి వద్దులే, వేరే దేశాలకి వేద్దామా? వేరే దేశాలకి వేపిస్తాము. వాళ్ళకి కావాలంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడతారో ఒకవేళ చూద్దాం. మళ్ళీ ఎవరైనా ఇట్లా నీచమైన పనులు అంటే లేపేమనే కదా సలహా వద్దు. నేను మళ్ళీ వస్తాను మంచి బూత్ వస్తుంది తెప్పిద్ది నోటి నుంచే. శాటిలైట్ చెప్పు, నువ్వు బూతులు మాట్లాడినా నువ్వు ఏం చేసినావు టెలికాస్ట్ అయితే లేవదో పని చేయి, వీళ్ళ బంధువులకు పంపి వీడియోలో అంటే చూసి శాటిలైట్ తో పోట్లాడతారని. ఆడొద్దు నైనా ఏం అట్లా పంపిద్ది, ఆడ పోట్లాడి గిట్లాంటి ఏమొద్దు, ఆడ వరకు పోవద్దు. నువ్వు క్రమశిక్షణ ఉండు సరేనా? నువ్వు మళ్ళీ అవలాయిలు చేయద్దు నా దగ్గర. గుట్టు చెప్పుడు కాకుండా చూసుకో, చూసి ఉన్నట్టుగా ఉండు. ఏమన్నా కానీ బంధువులకి వీళ్ళకి వాళ్ళకి అని చెప్పి పబ్లిక్ చెప్పినావో మళ్ళీ ఒక శాంపుల్ ఒక రోజు ఏమన్నా వీడియో పంపివను. ఎంత ముచ్చటగా ఉంది నీకు చూసేకి కాదు జనాలకి. నాకు వస్తాయి మంచి చూతున్నావు లేచిపా ఆడా చేయికి అట్లా ఆడవన్నీ పోద్దాడా ఈ ఊరో ఏం చేసేకుండదు ఇంకా ఏంది దాన్ని కట్ చేయించేకుండదా? కట్ చేయించేకి ఉంది, మరి కట్ చేపిస్తే మిజైల్ పడుతుంది. నువ్వు చచ్చిపోనా ఫస్ట్? నువ్వు సావు మంచి పనులు చేస్తాంటే శాటిలైట్ పేరు నిలబడుతుంది. చిల్లర నాయలు ఉన్నట్లున్నావు. ఒకట కూడా మంచి పనులే లేచినాల నుంచి ముద్రాష్ట్రతో పాటు P64 దాన్ని చించావు మిజైల్ పడుతుంది. అది ఏమైనా కూడా మిజైల్ పడుతుంది. ఆ సర్టిఫికేట్ ఉన్నంత వరకే. ఎట్లా దాచుకుంటావో ఏమో, పొరపాటుకి ఎవరైనా చించినా కూడా మిజైల్ పడుతుంది. ఒకవేళ నేనే చించచ్చు నీ మీద కోపంలో అప్పుడప్పుడు. ఓసారి ఇక్కడ చెప్తా మిజైల్ వస్తుంది లేదు చూస్తాం. ఏం కాదు ఏమైతుంది మిజైల్, అది కూడా కిడ్నీ మిజైలే కానీ